కాబట్టి బ్రహ్మము అంటే ఈ చరాచర జగత్తే. అందుకే జగత్తంతా బ్రహ్మము అంత తప్పించి ఇంకేం లేదు అసలు. జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా బ్రహ్మము బ్రహ్మము బ్రహ్మము, అంతా బ్రహ్మమే. సర్వం ఖల్విదం బ్రహ్మ. చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపము. ఈ మాటే మనం నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాం, అనేక సార్లు చెప్పుకుంటూ ఉన్నాం. మీకు అనుమానం వస్తుంది, ఏంటండి ఇదే మాట ఇన్నిసార్లు చెబుతూ ఉన్నారు అని. ఇన్నిసార్లు కాదు, 100 సార్లు చెప్పవలసిందే. బ్రహ్మ ఒకటే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది జగత్తులో. అంతకన్నా మించింది ఇంకోటి ఏమీ లేదు. ఇక్కడ ఒక్క విషయం చూడండి. ఆరంభవాదం వల్ల, పరిణామవాదం వల్ల సంభవించినటువంటివి, జన్మించినటువంటివన్నీ కూడా తమ యొక్క అధిష్టానానికి వికారాన్ని కలిగిస్తాయి. నేను చెప్పే కొంచెం జాగ్రత్తగా వినండి. ఆరంభం వల్ల, పరిణామం వల్ల జన్మించినటువంటి, ఆవిర్భవించినటువంటి వస్తువులన్నీ కూడా తమ యొక్క అధిష్టానానికి వికారం కలిగిస్తాయి. అధిష్టానానికి వికారం కలిగిస్తాయి అంటే అధిష్టానం యొక్క రూపం అనేది మారిపోతుంది. పాలుతో తోడుపెట్టాం, పెరిగైంది అంటే పాలేమైనాయి, పాలే తోడుకున్నాయి. పాల యొక్క రూపం ఉండదు ఇంకా అక్కడ, పెరిగే కనిపిస్తుంది నీ కంటికి. అలాగే నూలు పోగులతో వస్త్రాలను తయారు చేశాము, నూలు పోగులు ఏమైనాయి, నూలు పోగులు ఉండవు ఇంకా అక్కడ, వస్త్రమే కంటికి కనిపిస్తుంది. అంటే అధిష్టానం కాస్త వెళ్ళిపోతుంది, ఉండదు. కానీ వివర్తంలో అలా జరగదు. వివర్తంలో ఇక్కడ జన్మించినటువంటివి, ఇక్కడ ఆవిర్భవించినటువంటి ఏవి కూడా తమ యొక్క అధిష్టానానికి ఏ రకమైనటువంటి మార్పు కూడా కలిగించవు. అధిష్టానం అధిష్టానంగానే ఉంటుంది. ఈ చరాచర జగత్తంతా కూడా బ్రహ్మ నుంచే ఆవిర్భవించింది అన్నాం. మరి బ్రహ్మకి ఏమైనా మార్పు కలిగిందా, బ్రహ్మలో ఏమైనా మార్పు కలిగిందా అని అంటే బ్రహ్మలో ఏ రకమైనటువంటి మార్పు కలగదు. బ్రహ్మం అలాగే ఉంటుంది. బ్రహ్మం అనేది అలాగే ఉంటుంది. దాంట్లో ఏ రకమైనటువంటి మార్పు కలగదు. పూర్ణం మనం పూర్ణము అని చెప్పాను చూడండి. పూర్ణస్య పూర్ణమాదాయ. ఒక వస్తువు వెళ్ళి అందులో కలిసినా అందులో నుంచి కొంత భాగం బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ బ్రహ్మానికి ఏ రకమైనటువంటి తేడా అనేది ఉండదు. బ్రహ్మం బ్రహ్మంగానే ఉంటుంది. ఎలాగండి? అసలు అందులో ఏం జరిగింది నీకు? ఇదంతా నీ ఊహ, నువ్వు ఉన్నది అనుకున్నావు. రజ్జు సర్ప భ్రాంతి. తాడును చూసి పాము అనుకున్నావు, భయపడిపోయావు. అందరూ వచ్చారు, దీపం తీసుకొచ్చారు, దీపపు వెలుగులో చూశారు. దీపపు కాంతలలో ఇప్పుడు తెలిసింది ఇది తాడు కాదు, ఇది పాము కాదు, ఇది తాడు అనే సంగతి అందరికీ తెలిసింది. అదే మాట చెప్పారు, అంతా ఊపిరి పీల్చుకున్నారు, ఎవరిదో అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు దాని యొక్క అధిష్టానానికి ఏమైనా సరే కొంత తేడా అనేది, మార్పు అనేది కలిగిందా? అసలు ఇక్కడ ఈ సర్పానికి అధిష్టానం ఎవరు? సర్పం ఎక్కడి నుంచి వచ్చింది? రజ్జువులో నుంచి వచ్చింది. తాడే పాముగానే కనిపించింది. అసలు అక్కడ పాము అనేది లేదు. అదే వివర్తం అంటే నీ మనసు చేత కల్పించుకునేటువంటి స్థితి, అదే భావన. నువ్వు భావన చేసావు ఇది కాస్త పెద్ద పాము అని, అంతే. అక్కడ పాము లేదు, ఉన్నది తాడే. నీ అజ్ఞానం చేత ఈ భావన అనేది చేసావు. నీకు ఈ పాము కనిపించక ముందు అక్కడ ఉన్నది తాడే, నీ అజ్ఞానం పోయిన తర్వాత అక్కడ ఉన్నది తాడే. ఉన్నది తాడే, అక్కడ తాడు తప్పించి ఇంకేం లేదు. కానీ ఆ తాడునే నువ్వు పాము అని భావన చేసావు, భయపడ్డావు, నానా గల్లంతూ చేసావు. ఇది కేవలం నీ యొక్క భావన. అందుకే ఈ ఆరంభవాదం వల్ల, ఈ పరిణామవాదం వల్ల, ఈ రెండు వాదాల వల్ల కూడా తమ యొక్క అధిష్టానానికి మార్పు అనేది కలుగుతుంది అధిష్టానంలో. కానీ వివర్తవాదంలో మాత్రం అధిష్టానానికి ఏ రకమైనటువంటి మార్పు కలగదు. అధిష్టానం అధిష్టానంగానే ఉంటుంది. సముద్రంలో తేలియాడుతూ వస్తుంది ఒక తళ తళ మెరుస్తూ ఉంది ఒక వెండి గిన్నె.
ఎవరితోనయా జారి పడిపోయింది, నీళ్లలో పడిపోయింది, వెండి గిన్నె కొట్టుకొస్తుంది అనుకున్నాం. ఒడ్డున కూర్చున్నటువంటి మనం వెంటనే పొడ వేసుకుని దాని దగ్గరికి వెళ్ళిపోయినాం. అతి కష్టం మీద దాన్ని మన దగ్గరికి లాక్కున్నాం. తీరా చూస్తే అది వెండి గిన్నె కాదు, ముత్యపు చిప్ప. సూర్యుడి యొక్క కిరణాలు దాని మీద పరావర్తనం చెంది అది ముత్యపు చిప్ప కాస్త వెండి గిన్నెలాగా తల తల మెరుస్తూనే కంటికి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు నువ్వు గుర్తించాల్సిన విషయం ఒకటే, నువ్వు అది వెండి గిన్నె అని భావన చేయకముందు అది ముత్యపు చెప్పే, అది వెండి గిన్నె కాదు అని నీకు తెలిసిన తర్వాత అది ముత్యపు చెప్పే. దాని యొక్క ఆకారంలో ఎప్పుడు మార్పు రాలా. వచ్చిన మార్పు అలా ఎక్కడొచ్చింది అంటే నీ భావనలో వచ్చింది, నువ్వు భావన చేయటంలో వచ్చింది. అది మార్పు అనేది. అంతేగాని అధిష్టానానికి ఏ రకమైనటువంటి మార్పు కలగలేదు. అదే ఇప్పుడు చెప్పేది ఇక్కడ. నీ అజ్ఞానము అనేది ఎప్పుడైతే పటాపంచలైపోతుందో, అజ్ఞానం అనేది ఎప్పుడైతే పోతుందో అప్పుడు నీకు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. అంటే యథార్థం అనేది నీకు బోధపడుతుంది. యథార్థం బోధపడటం అంటే చరాచర జగత్తంతా కూడా అసత్యమైనటువంటిది, నాశనం అయిపోయినటువంటిది, ఇదేమీ ఉండేది కాదు అనే విషయం నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో అప్పుడు నీ అజ్ఞానం అనేది పోతుంది. అజ్ఞానం అనేది ఎప్పుడైతే పోయిందో అప్పుడు నీకు మోక్షం అనేది వస్తుంది. మోక్షం రావటం అంటే ఆ మోక్షం ఎక్కడి నుంచో రైల్లోనో బస్సులోనో నీ దగ్గరికి రాదు. మోక్షం అనేది నీ దగ్గరే ఉంది. అసలు అది ఎక్కడి నుంచి రావాలి నీ దగ్గరికి? మోక్షం అనేది నీ దగ్గరే ఉందయ్యా, ఎక్కడి నుంచో రావక్కర్లేదు. మరి ఎందుకు మోక్షం రావాలి అనుకుంటారు? మోక్షం రావాలి అనుకునేవాళ్ళు పిచ్చి సన్యాసులు, వాళ్ళకేం తెలియదు అంతే. మోక్షం రావటం ఏంటయ్యా? ఇప్పుడు చిన్న ఉదాహరణ చూడండి. ఇక్కడ చిన్న ఉదాహరణ ఇది. నిజంగా జరిగినటువంటి విషయమే, అబద్ధం కాదు, కల్పించబడం కాదు. నా బట్టి పడే ఒక ఆయన కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. ఆ రాసుకుంటూ కళ్ళజోడు ఇలా తీసి ఇలా పెట్టుకున్నాడు. కొంతమందికి ఇట్లా అలవాటు ఉంటుంది, కళ్ళలో ఇలా పెట్టుకున్నాడు. సరే కొంతసేపు ఏదో ఆ పని ఈ పని చేసుకున్నాడు. మళ్ళీ చదువుకుందామని చూస్తే కళ్ళజోడు కనపడాల. ఇక్కడ కళ్ళజోడు కనపడాల. ఏమైపోయింది కళ్ళజోడు? అంతా వెతికాడు, కనపడలా. భార్యను పిలిచాడు. నేను ఇక్కడెక్కడో కళ్ళజోడు పెట్టాను, ఎక్కడ పెట్టాను కనపట్టలేదు, నువ్వేమన్నా చూసావా, వెతికి పెట్టు అన్నాడు. ఆవిడ భర్తను చూసి నవ్వేసింది. అంతేగాని ఎక్కడ పెట్టారో నాకు తెలియదు, ఒకసారి చూడండి, లోపల నాకు పని ఉంది అని వెళ్ళిపోయింది. ఇంతలో 10 ఏళ్ల కుర్రాడు, పిల్లవాడు, ఈయన కొడుకే, లోపల ఆడుకుంటున్నాడు. వాడు బయటకు వచ్చాడు. ఏమిటి అన్న అన్నాడు. నా కళ్ళజోడు ఎక్కడో పెట్టానురా, నాకు కనిపించట్లేదు అన్నాడు. సరే పిల్లవాడు అడిగాడు, నీ కళ్ళజోడు నేను వెతికి పెట్టిస్తాను, నాకు 10 రూపాయలు ఇస్తావా అన్నాడు. 10 రూపాయలు? 10 రూపాయలు ఇస్తావా? నీ కళ్ళజోడు నేను తెప్పిస్తాను అన్నాడు. వెతకబెట్టాను కాదు, నేను తెప్పిస్తాను, మాయ చేసి తెప్పిస్తాను అన్నాడు. తండ్రికి అత్యంతరం లేక అలాగేరా, ఈ కొడుకు ఏదో చెప్తున్నాడు, వీడియో మాయలట చేస్తాడు, చూద్దామని అట్లాగేరా అన్నాడు. నేను అలా నమ్మను, నువ్వు ముందు 10 రూపాయలు తీసి అమ్మకి ఇవ్వు అంటే అమ్మ మధ్యవర్తి అనమాట, అమ్మకి ఇవ్వు, అప్పుడు నేను నీ కళ్ళజోడు తెప్పిస్తాను అన్నాడు. సరే భార్యను పిలిచి చెప్పాడు, వాడికి 10 రూపాయలు ఇచ్చేయి అన్నాడు. సరే ఆవిడ ఒప్పుకుంది. ఆవిడ నవ్వుతోంది కానీ విషయం ఏం చెప్పరా. ఇప్పుడు ఈ పిల్లవాడు చెప్పాడు, నాన్న కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. నీ 2 చేతులు నీ నెత్తి మీద ఇట్లా పెట్టుకో అన్నాడు. ఎందుకురా? నువ్వు పెట్టుకొని నీ కళ్ళజోడు నీకు కనిపిస్తుంది, నీ కళ్ళజోడు నీకు వచ్చేస్తుంది, నేను మాయ చెప్తున్నా అన్నాడు. ఆయన 2 చేతులు ఇలా నెత్తిని పెట్టుకున్నాడు, వచ్చేసింది. ఇదిగో కళ్ళజోడు వచ్చేసింది. వాడు ఆయన వెంటనే పిల్లవాడిని చూసి, ఆరు దొంగపడవా, ఇంత పని చేసావా అనుకున్నాడు. ఇప్పుడు చూడండి, కళ్ళజోడు ఎక్కడికి పోయింది? నీ దగ్గరే ఉందయ్యా, నీ నెత్తినే పెట్టుకున్నావు, నువ్వు ఎక్కడా పెట్టుకోవాలా, నీ దగ్గరే ఉంది.
కానీ నువ్వు మర్చిపోయి అంతా ఎక్కడుందని వెతుక్కుంటున్నావు అంతే. నీ కలదోడు లేకపోవటం ఏంటి? అలాగే మోక్షం అనేది కూడా ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉంది, నీ జేబులోనే ఉంది, నీ మనస్సులోనే ఉంది, నీ హృదయ స్థానంలోనే ఉంది. మరి ఎందుకు నేను మోక్షాన్ని పొందలేకపోతున్నాను? ఇదిగో నీ నెత్తిన పెట్టుకున్నటువంటి కళ్ళజోడిని నువ్వు గ్రహించలేకపోయినావు కదా, అలాగే నీ దగ్గర ఉన్నటువంటి మోక్షాన్ని కూడా నువ్వు పట్టుకోలేకపోతున్నావు. అంత తప్పించి ఇంకా ఏమీ లేదు. ఎందుకని? నువ్వు మర్చిపోయావయ్యా, నెత్తిన కళ్ళజోడు పెట్టుకున్నాను అనే మాట. మతి మరుపు, ఆ మతి మరుపు వల్ల పోయినావు. అలాగే ఇక్కడ కూడా అజ్ఞానము. అజ్ఞానం వల్ల నీ దగ్గర ఉన్నటువంటి మోక్షాన్ని నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు. నీ దగ్గర ఉన్నటువంటి మోక్షాన్ని నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు అంతే. అంతకన్నా ఏమీ కలగలేదు, ఏం జరగలేదు. మరి ఎలా గుర్తించగలుగుతాను? అజ్ఞానాన్ని వదిలించుకో. ఏం చేయక్కల, అజ్ఞానాన్ని వదిలించుకో. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, సాధకులు చేసేవండి ఈ సాధనంతా కూడా దేనికోసం? మోక్షం పొందడానికి కాదు. ఎవడన్నా మోక్షం పొందడానికి సాధన చేస్తున్నాడు అంటే వాడంత పిచ్చాడు దేశంలో ఎవడు లేడన్నమాట. దేశంలోనే కాదు, ఈ జగత్తులో ఎవడూ లేడు అని చెప్పాలి. మోక్షం పొందడానికి ఏంటి? కాదు. మరి దేనికోసం చేస్తున్నాడు ఈ సాధనంతా? నీ అజ్ఞానాన్ని వదుల్చుకోవటానికి. అయమాత్మా బ్రహ్మ, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, ఈ సంగతి నీకు తెలుసయ్యా. సృష్టి ప్రారంభంలో బ్రహ్మానందం గుండా నీలో ప్రవేశించినటువంటిది ఆత్మ. నువ్వు అంటే ఆత్మే. ఆత్మ అజ్ఞానంలో కూరుకుపోయి బయటికి వెళ్ళే ఆ మార్గం మర్చిపోయింది. ఇప్పుడు ఆ మార్గాన్ని గుర్తెచ్చుకో అంతే. ఎందుకని మర్చిపోయింది? అజ్ఞానం వల్ల మర్చిపోయింది. ఆ అజ్ఞానం అనేది పోతే నువ్వు మళ్ళీ ఆ మార్గం అనేది తెలుస్తుంది, నీకు బయటికి వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు చేసేవంటి సాధన, జపాలు, తపాలు, పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు దేనికి? ఇవన్నీ పరోపకారం చేస్తున్నాం, పాఠశాలలు కట్టిస్తున్నాం, రోడ్లు వేయిస్తున్నాం, చెట్లు నాటిస్తున్నాం. ఎందుకు ఇవన్నీ? నీ దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం పోవటానికి. పాఠశాలలు కట్టిస్తేను, అన్నసత్రాలు కట్టిస్తేను, అన్నదానాలు చేస్తేను అజ్ఞానం పోతుందా? అజ్ఞానం పోతుందా అంటే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలోనూ కూడా, ఈ జీవరాశి అంతట్లోనూ కూడా నువ్వు ఆ బ్రహ్మను చూడగలుగుతావు. సర్వం బ్రహ్మమయం అనే విషయం నీకు బోధపడుతుంది. పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇవి చేసినప్పటికీ కూడా చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము అనే విషయం నీకు బోధపడుతుంది. అందుకే ఇవన్నీ చేస్తూ ఉన్నావు. చూడండి, నేను నిన్న ఎప్పుడో పేపర్లో చూశాను. నేను ఒక మహానుభావుడు, నిజంగా చేతులు దండం పెట్టాలి వీటికి, నెలకి 2-3 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నదట ఆయనకి. నెలకి 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. దేనికండి? ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? వీధి కుక్కల పోషణ బాధ్యత ఆయన తీసుకున్నాడు. వీధి కుక్కలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ పిలిచి వాటికి అన్నం పెడుతున్నాడు. వాటికి ఏమన్నా రోగాలు వస్తే మందులు వేస్తున్నాడు, దెబ్బలు తగిలితే మందులు వేస్తున్నాడు, కట్లు కొడుతున్నాడు. వాటన్నింటినీ ఒక ఆవరణలో పెంచుతూ ఉన్నాడు. ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నా కూడా ఏమాత్రం వెనకట్టల్లా మహానుభావుడు. అలాగే గో సంరక్షణ, ఇంకో ఆయన గో సంరక్షణ చేస్తున్నాడు. మహానుభావులు ఎంతోమంది ఉన్నారు దేశంలో. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టే ఈ దేశం అనేది ఇలా, ఈ లోకం ఇట్లా నడుస్తూ ఉంది. ధర్మం 4 పాదాలు కాకపోయినా 3 పాదాలు, 2 పాదాలు ఏదో ఒకటి అది నడుస్తోంది. ధర్మం అనేది నిలబడి ఉంది వీళ్ళ వల్లనే. ఇక్కడ చూడండి, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ జగత్తు అనేటటువంటిది జగత్తంతా కూడా బ్రహ్మమయము. మోక్షము అనేది అప్రాప్య వస్తువు కాదు, ఎక్కడో నీకు దొరకనటువంటిది అది కాదు, నీకు దూరంగా ఉన్నటువంటిది కాదు, నీ దగ్గర ఉన్నటువంటిదే. దాన్ని నువ్వు గ్రహించలేకపోతూ ఉన్నావు అంతే.
ఈ చరాచర జగత్తులో మిగిలేది ఏమిటి అంటే బ్రహ్మ ఒక్కటే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది. అదేనయ్యా బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఈ జగత్తులో ఉన్నటువంటి బ్రహ్మం అంతా కూడా సత్యము, నిత్యము, శాశ్వతము. నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంటుంది. కానీ జగత్తు ఉండదు. జగత్తు అనే క్షణానికి మారిపోతూ ఉంటుంది. మార్పులకు లోనైనటువంటిది అదే జగత్తు అంటే. ఇక్కడ ఒక్కసారి చూడండి, అజ్ఞానము అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఈ అజ్ఞానము అనేది ఒకసారి పోతే మళ్ళీ రాదు. లోకంలో ఏదైనా సరే ఒకటి నశించింది అంటే అది మళ్ళీ ఆవిర్భవిస్తుంది, మళ్ళీ పుడుతుంది అనే లెక్క. మళ్ళీ పుడుతుందనే లెక్క. చెట్టు కాస్త ఎన్నుకున్నామండి, నిలువున ఎండి చచ్చిపోయింది. అదే స్థానంలో మళ్ళీ ఇంకో చెట్టు మొలుస్తుంది, మళ్ళీ పుడుతుంది, అంతే లెక్క. ఏదైనా సరే, ఒక ఆవు చచ్చిపోయింది, మళ్ళీ ఇంకో దూడ పుడుతుంది. కాబట్టి మరణించినటువంటివి, నాశనం అయిపోయినటువంటివి అన్నీ కూడా మళ్ళీ తిరిగి ఆవిర్భవిస్తాయి. కానీ అజ్ఞానం మాత్రం అలా కాదు. అజ్ఞానం గనక ఒకసారి నాశనం అయిపోయింది అంటే మళ్ళీ నీకు రాదు. మళ్ళీ అజ్ఞానం అనేది రాదు. ఎలా? ఎందుకని? సముద్రం మీద తేలి ఆడుతూ ముత్యం చెప్ప వస్తోంది, దాన్ని చూసి వెండిగింది అనుకున్నావు, పరిగెత్తావు, నానా శ్రమ పడ్డావు, వెళ్ళావు. తీరా వెళ్ళి దగ్గరికి వెళ్ళేప్పటికి ముత్యపు చిప్ప అనే విషయం తెలిసిపోయింది నీకు. ఇప్పుడేం చేస్తావు? నీకు నిజం అర్థమైంది, ఇప్పుడు సత్యం ఏమిటో తెలిసింది. ఈ ముత్యపు చిప్ప మీద సూర్యుడి యొక్క కిరణాలు పరావర్తనం చెంది అది కాస్త వెండిగినేలాగా మెరుస్తోంది. ఈ విషయం తెలిసింది. మళ్ళీ సముద్రంలో ఇంకో చోట ఇలాగే ఇంకో వెండిగినేలాగా తేలి ఆడుతూ వస్తుంది. ఇప్పుడేం చేస్తావు? పెడతావా? వెళ్ళవు. ఎందుకని? ఇక్కడ చూసావు, అనుభవం ఉంది ఇక్కడ. అందుకని అది వెండిగినే కాదురా అబ్బాయి, అది ముత్యపు చిప్ప. ఆ ముత్యపు చిప్ప అట్లాగే మెరుస్తూ ఉంటుంది, వెళ్ళవు. అలాగే మనకి ఎడారిలో మృగతృష్ణ, ఎండమావులు కనిపించాయి. అక్కడ నిజంగానే నీరు ఉన్నది అనుకుని పరిగెత్తావు. చివరికి ఎవరో ఆ ఎడారి ప్రాంతంతో పరిచయం ఉన్నటువంటి వాడు వచ్చి కాసేపు మంచినీళ్ళు ఇచ్చాడు తాగటానికి. నువ్వు పరిగెత్తగరానైనా అవి ఎండమావులు అట్లాగే ఉంటాయి అని చెప్పాడు. సరే, మర్నాడు మళ్ళీ నువ్వు బయలుదేరి పెడుతున్నావు ఎడారి ప్రాంతంలో. ఇప్పుడు నీకు అట్లాగే ఎండమావులు కనిపించాయి. ఇప్పుడు పరిగెడతావా? పరిగెట్టవు. ఎందుకని? నేనంటే అనుభవం ఉంది ఇప్పుడు నీకు. అక్కడ నీరు లేదు, అవి ఎండమావులు అనే అనుభవం ఉంది నీకు. కాబట్టి నువ్వు పరుగుపెట్టవు. అంటే అజ్ఞానం ఒక్కసారి పోయింది. అసలు ఎండమావులు నీకు మృగతృష్ణాల్లో ఎందుకు కనిపించాయి? నీకు అక్కడ నీటి గుంటలలో ఎందుకు కనిపించాయి? అజ్ఞానం వల్ల. అజ్ఞానం పోయింది. ఒకసారి అజ్ఞానం పోయింది కాబట్టి మళ్ళీ రెండోసారి అవి కనిపించినప్పటికీ అవి నిజము అని చెప్పి నువ్వు చస్తే నమ్మవు. ఇంకా అయిపోయింది. అలాగే ఏదైనా సరే నీకు ఒక్కసారి గనక జ్ఞానోదయం అయింది అంటే అజ్ఞానం నాశనం అయిపోయింది అంటే మళ్ళీ ఆ జ్ఞానం తిరిగి రాదు. ఈ విషయాన్ని గుర్తించాలి. అజ్ఞానం నాశనం అయింది అంటే పూర్తిగా నాశనం అయిపోయింది. నీ జ్ఞానోదయం అయింది, ఎక్కడికి పోదు. ఆ జ్ఞానం అనేది నీ అందే ఉంటుంది. అది ఇక్కడ గొప్పతనం. నాశనం అయినటువంటిది మళ్ళీ తిరిగి ఆవిర్భవించదు. అలాగే నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానము అనేది మళ్ళీ పోదు. కాబట్టి ఈ చరాచర జగత్తంతా కూడా ఇది భ్రాంతి. మళ్ళీ చూసినప్పటికీ జగత్తంతా భ్రాంతి అని తెలిసినటువంటి వాడు జగత్తులో కలిసి జీవించాడు, అందులో మమేకమైపోడు. ఇదంతా భ్రాంతిలవయ్యా పో అంటాడంతే. ఇప్పుడు ఈ ముత్యపు చిప్పని చూసి వెండి గిన్నె అనుకున్నాం, మళ్ళీ ఈ వెండి గిన్నె అనేది సముద్రంలో కనిపించిన అది ముత్యపు చెప్పే అనుకుంటాం, కానీ అది వెండి గిన్నె అని మళ్ళీ అనుకో. అంటే ఒకసారి నశించినటువంటి భ్రాంతి
మళ్ళీ తిరిగి రాదు. ఒకవేళ మనకు కనిపించినా అది భ్రాంతి అనే విషయం వెంటనే తెలుస్తుంది. అందుకే జగత్తు అని, ఈ జగత్తు అనే చరాచర జగత్తు అంతా కూడా అనిత్యము అని తెలుసుకున్నటువంటి మానవుడు మళ్ళీ జగత్తు నిత్యము అని అనడు. బ్రహ్మ ఒకటే సత్యము అనే విషయాన్నే మాట్లాడతాడు. జగత్తు అనేది అశాశ్వతమైనటువంటిది అనే విషయం అతడి తలకెక్కేదాకానే కష్టం. తలకెక్కిన తర్వాత ఈ జగత్తులో ఏది శాశ్వతం కాదు, ఉన్నది ఒక్కటే, అదే బ్రహ్మ సత్యము. చరాచర జగత్తులో సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది బ్రహ్మము ఒక్కటే, అంతే తప్పించి ఇంకా ఏమీ లేదు అనే విషయాన్ని అతడు ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఈ విషయం చెప్పడానికే ఇక్కడ భగవత్పాదుల వారు అసత్య సర్వసంసారు రసాభాసాది భూషిత, రసాభాసాది దూషిత. ఈ చరాచర జగత్తంతా కూడా అసత్యమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది కాదు. కాబట్టి ఏం చేయాలి? ఉపేక్షో, దాన్ని ఉపేక్షించు, దాన్ని వదిలిపెట్టేసేయి అన్నారు. దాన్ని వదిలేసి ఏం చేయాలి? బ్రహ్మ విజ్ఞేయం, బ్రహ్మను గురించి మాత్రమే తెలుసుకోవాలి. ఇది వేదాంత డిండిమః, ఈ విషయమే ఈ వేదాంత డిండిమని చెబుతూ ఉన్నది అని అంటూ ఉన్నారు ఈ 12వ శ్లోకంలో భగవత్పాదుల వారు.